ఏర్పడ్డాక గత 10 సంవత్సరాల క్రితం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి గారిని అడ్డం పెట్టుకొని భారతదేశంలోనే దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ పేరు మీద ప్రతి సంవత్సరం అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు ఇస్తానన్న ముఖ్యమంత్రి గారు అలాగే దేవుని పేరు మీద రాజకీయాలు చేసుకుంటూ పబ్బం కట్టుకునే కొంతమంది కమలం పువ్వు నాయకులు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వంలో ప్రజల కోరిక మేరకు ప్రజల అభిష్టం మేరకు ఆగమ శాస్త్ర ప్రకారం పెద్దలు అన్ని పార్టీల నాయకుల సలహాలు సూచనల మేరకు ప్రజల కోరికల మేరకు ఈరోజు వేములవాడ దేవస్థానాన్ని గౌరవనీయులు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ప్రభుత్వ విప్పు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు ప్రజాప్రభుత్వంలో వేములవాడ అభివృద్ధి జరగాలని చెప్పి ఆకాంక్షించి ప్రజల అభీష్టం మేరకు రాజరాజేశ్వర దేవస్థానాన్ని గొప్పగా తీర్చిదిద్దాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్న తరుణంలో కొంతమంది నాయకులు చిత్తశుద్ధి లేని విధానాన్ని ప్రదర్శిస్తూ కేవలం రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రభుత్వ నాయకుల దిష్టిబొమ్మలకు పూనుకోవడం సిగ్గు చేయడం అంశంగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏదైతే రాజరాజేశ్వర స్వామి వారు ఉన్నారో దాన్ని పునఃప్రతిష్ఠించి అభివృద్ధిలో భాగంగా వేములవాడ దేవస్థానాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దాలని సంకల్పించారో ముందుకు పోతున్న తరుణంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సుమారు వేములవాడ దేవస్థానానికి 150 కోట్ల పైచిలుకుగా అభివృద్ధి కార్యక్రమాలకు మంజూరు చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 100 కోట్లు ఇస్తా, సంవత్సరానికి 100 కోట్లు ఇస్తానన్నప్పుడు కూడా ఎవరు కూడా మాట్లాడిన సందర్భం లేదు. అలాంటిది ఇప్పుడు అభివృద్ధిని ఓర్వలేక ప్రజల్లో వస్తున్న చైతన్యానికి ప్రజల్లో అభీష్టం పనిచేస్తున్న ప్రజాపాలనను దుమ్మెత్తిపోసే విధంగా ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కుట్రలు చేస్తూ ఉన్నాయంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఏదైతే ఆగమ శాస్త్రం ప్రకారం సంకల్పించారో శక్తి పీఠాల అధిపతులు అందరూ వచ్చి ఈరోజు వేములవాడన అభివృద్ధికి కార్యక్రమాలు చేపడతా ఉంటే కార్యక్రమాలను ప్రజల్లో అబద్ధభావం కలిగించే విధంగా ఏదో అన్యాయం జరిగిపోతుందని చెప్పి ఈరోజు ఒక రకమైన ప్రగల్భాలు వలుపుతూ దుష్ప్రచారానికి తెరదీస్తూ ఉన్నారు. అయ్యా, మీకు ఏమాత్రమైనా దేవుడిపైన చిత్తశుద్ధి ఉంటే, ప్రజల పట్ల గౌరవం ఉంటే నిజాన్ని మాట్లాడాలి. మీకేమైనా ఇంకా పార్టీల అభిప్రాయం మేరకు వేములవాడ దేవస్థానాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి అని మీ గౌరవప్రదంగా మీ సలహాలు సూచనలుంటే ఇవ్వాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారు కోరడం జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టి ఈరోజు మీరు రాజన్న మొక్కులు అక్కడనే మొక్కాలే, ఇంకా దగ్గరికి తరలించొద్దు, కోడి మొక్కులు కూడా అక్కడనే జరగాలి అని చెప్పి చూడకుండానే విషయం తెలియకుండానే అబద్ధ ప్రచారాలకు శ్రీకారం చుట్టుకున్నారు. ఏదైతే భీమేశ్వర స్వామి ఆలయం ఉన్నదో ఆ ఆలయంలో ఈ గుడి పునర్నిర్మాణం చేపట్టేంత వరకు ఆ దేవాలయంలో పూజలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పడం జరిగింది అని చెప్పింది. ఎగ్జాంపుల్గా మాట్లాడుకుంటే ఏదైతే మన నూతన గృహాన్ని కావచ్చు లేకపోతే ఒక పరిశ్రమను కావచ్చు స్థాపించుకోవాలనుకున్నప్పుడు దాన్ని తొలగించి ఆ ప్రాంతంలో శుద్ధీకరణ చేసుకొని శాస్త్ర ప్రకారం సనాతన ధర్మం ప్రకారం పెద్దలు కోరుకున్న విధంగా నూతన గృహాన్ని నిర్మించుకోవడం జరుగుతూ ఉంది. కనీసం ఇటువంటి ఆలోచన లేని విధానాన్ని ప్రదర్శిస్తూ ప్రజలను భయప్రాంతాలకు గురి చేసే ఏర్పాట్లకు పూనుకుంటున్నారంటే వాళ్ళ విచక్షణ లేనితనానికి మేము ఖండిస్తూ ఉన్నాం. దయచేసి ప్రజలను తప్పుదోవ పట్టించకండి. ఇంకొకసారి ప్రజాప్రభుత్వాన్ని విమర్శించిన అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులను మీరు ఏ కోశాన బంధనం చేయాలని చూసినా మీకు తగిన బుద్ధి ప్రజాక్షేత్రంలో చెప్పడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ తప్పకుండా ప్రజాప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని వైభవంగా
నిర్మించుకొని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తారని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరూ ఆకాంక్షిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున ప్రజాప్రభుత్వాన్ని మద్దతు తెలపాల్సిందిగా కోరుతా ఉన్నాం.